హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సృష్టికర్త బ్రహ్మ మొదలుపెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేదే గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు విశిష్టత స్థానం ఉంది. గరుడప్ప వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెలకట్టలేని ఆభరణాలు ధరించి స్వామివారు ఇవాల్టి రోజున ఈ యొక్క గరుడ వాహనంపై విహరించడం అనేది ఎంతో సంతోషకరం. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులకి ప్రత్యక్ష ప్రసారంగా చూపించబోతున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్లో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏకాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై విహరించబోతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మనం చూసుకున్నట్లయితే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఏ అంశానికి కూడా ఉండదు. గరుడ వాహనం అంటే హిందూ పురాణాలలో శ్రీ మహావిష్ణువుకు గరుడ వాహనం అనేది అత్యంత ప్రసిద్ధి చెందిన వాహనం. మామూలుగా గరుడ వాహనం అనేది ఇది ఒక గద్ద జాతికి చెందిన పక్షిగా కీర్తింపబడుతుంది. గరుడ వాహనంలో శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి మరియు ఆయన యొక్క నిరంతర రక్షణ అనేది మనకు ఎల్లవేళ చూపిస్తూ ఉంటుంది. బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అంటే మనం సేకరించిన కొంచెం సమాచారం ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం గరుడ వాహనంపై స్వామివారు ఊరేగింపు జరిగేటప్పుడు స్వామివారే స్వయాన తన భక్తుల్ని చూడడానికి బయటికి వస్తారని మనతో ఆలయ పురోహితులు కూడా చెప్పడం అయితే జరిగింది. గరుడ పక్షి శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన వాహనం. గరుడు విష్ణువు యొక్క శక్తి మరియు రక్షణ అనేది సూచిస్తూ ఉంటాడు. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ చాలా ముఖ్యమైనది. ఈ సేవలో భక్తులు స్వామివారి ఎవరైతే ఈ సేవలో భక్తులు పాల్గొంటారో వారు స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుతారని మన పూర్వీకులు మనతో చెప్తూనే ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే గరుడ వాహన సేవలో పాల్గొనే భక్తులు సకల పాపాలను తొలగించుకుంటారని మన పూర్వీకులు నమ్ముతూ ఉంటారు. గరుడ పురాణం అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇది మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన వాహనం ఏంటి అంటే గరుడ వాహనంగా మనం చెప్పుకుంటాము. అటువంటి ఇవాల్టి రోజున ఏకాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి 4 మన యొక్క బద్వేల్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు విశేషంగా 5వ రోజు, నిన్నటి రోజున కళ్యాణం పూర్తి చేసుకొని ఈ రోజు స్వామివారు గరుడ వాహనం మీద మాఢవీధుల్లో ఊరేగింపు ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఊరేగింపు అంటే ఊరు ఎరిగింపు. సంవత్సరానికి ఒక్కసారి మనందరము కూడా ప్రతిరోజు స్వామివారి గుడికి వెళ్తాం. కానీ ఇక్కడ సంవత్సరానికి ఒకసారి నా భక్తులు ఎక్కడున్నారు అనే ఒక ఉద్దేశంతో మన గుమ్మం వాకిలి స్వామి మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మనందరము కూడా ఆయన పాదాలు కడుగుతున్నట్టుగా నీళ్లు వారపోస్తాం. టెంకాయలు, తోచిన పండు, ఫలము ఇత్యాదివన్నీ కూడా స్వామివారికి సమర్పణ చేస్తాం. కాబట్టి గరుడ వాహనంలో విశేషంగా స్వామివారిని మనం దర్శించుకున్నట్లయితే సమస్త రోగ బాధలు, అలాగే శత్రు బాధలు ఇత్యాదివన్నీ, విషజ్వరాలు, కాలసర్పదోషం, గరుత్మంతుడు విశేషంగా గరుడ వాహనంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే కాలసర్పదోషము, అలాగే రోగ బాధలు, అలాగే విశేషమైనటువంటి ఈతి బాధలు, నరఘోష ఇత్యాదివన్నీ కూడా దోషాలన్నీ కూడా పోతాయన్నమాట. ముఖ్యంగా సర్పసాన్ని తలపెట్టిన వాళ్ళు ఇత్యాది సంతానం లేని వాళ్ళు, కాలసర్పదోషం వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళు, స్త్రీలకు ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇత్యాదివన్నీ కూడా, గర్భగత దోషాలు, సంతానం లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గరుడ వాహనంలో ఉన్నటువంటి ఆ ఉభయ దేవేరులతో సహా స్వామివారిని దర్శించినట్లయితే
ఆ యొక్క దోషాలన్నీ కూడా పోయి వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. అలాగే యోగ్యమైనటువంటి వరుడు గాని వధువు గాని కన్య వివాహాలు అవుతాయి. అలాగే కాలసర్ప దోషాలన్నీ కూడా విషజ్వరాలు ఇత్యాదివన్నీ కూడా తొలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశ వార్షికోత్సవం అంటే 11వ వార్షికోత్సవం చక్కగా మన బద్వేవం పూర్తి చేసుకున్నారు మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు.